మండల కేంద్రమైన రుంపిచల్ల పట్టణం సమీపానికి ఉన్న రుంపిచల్ల క్రాస్లో జాతీయ రహదారి పనులు చేపట్టక ముందు పులిచెర్ల సదుం మండలాల నుండి చాలామంది ప్రయాణికులు తిరుపతికి వెళ్ళాలంటే ద్విచక్ర వాహనాలు తీసుకెళ్ళి రుంపిచల్ల క్రాస్ రోడ్డు వద్ద వాహనాలు ఉంచేసి తిరుపతికి వెళ్ళి ఏ సమయానికి తిరిగి వచ్చినా రుంపిచల్ల క్రాస్ నుండి తమ ద్విచక్ర వాహనాలు తీసుకెళ్ళే తమ ఇండ్లకు చేరడానికి సౌకర్యవంతంగా ఉన్న రుంపిచల్ల క్రాసు ఇప్పుడు జాతీయ రహదారి విస్తరణ పనులు చేపట్టిన తర్వాత ఇబ్బందికరంగా మారిందా అంటే అవునే అంటున్నారు. జాతీయ రహదారి విస్తరణ పనులు చేపట్టి పూర్తి చేసిన తర్వాత రుంపిచల్ల క్రాస్ వద్ద అండర్ బ్రిడ్జ్ నిర్మించడంతో బ్రిడ్జ్ పై నుండే పీల నుండి తిరుపతికి వెళ్ళే హైటెక్, సూపర్ లగ్జరీ సప్తగిరి ఎక్స్ప్రెస్, కర్ణాటక నుండి వచ్చే తిరుపతికి వెళ్ళే ప్రైవేట్ ఆర్టీసీ బస్సులు కూడా అటుగానే వెళ్ళిపోతుండడంతో రుంపిచల్ల క్రాస్లో నిలపకపోవడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారిందని ప్రయాణికులు వాపోతున్నారు. గత కొద్ది రోజుల క్రితం రుంపిచల్ల క్రాస్లో స్థానిక ప్రజలు ప్రయాణికులతో కలిసి నిరసన తెలియజేసిన ఒక పల్లె వెలుగు ఆర్డినరీ బస్సులు మాత్రమే రుంపిచల్ల క్రాస్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బొమ్మయ్య గారిపల్లి బస్టాప్ వద్ద వచ్చి ఆగి వెళ్ళిపోతుండడంతో తిరుపతికి వెళ్ళాలంటే ఇక్కడికి వచ్చి దాదాపు అరగంట నుండి 40-50 నిమిషాలు వేచి చూసే పరిస్థితి దాపరించిందని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ప్రయాణికులు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. గతంలో లాగా లేకపోయినా కనీసం లగ్జరీ ఇతరత ప్రైవేట్ బస్సులు కూడా బ్రిడ్జ్ పక్క నుండి బొమ్మగారిపల్లి బస్టాప్ వద్ద నుండి వెళ్ళేలా చూడాలని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ప్రయాణికులు కోరుతున్నారు. ఈ విషయం ఆర్టీసీ డిపో మేనేజర్ గమనించి బస్సులు రాకపోకలను బొమ్మయ్య గారిపల్లి బస్టాప్ పక్క నుండి వెళ్ళేలా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు. లేదంటే రుంపిచల్ల క్రాస్ నుండి తిరుపతికి వెళ్ళాలంటే దాదాపు 30 నిమిషాల నుండి 45 నిమిషాల వరకు వేచి చూసే పరిస్థితి దాపరించిందని వారు తీవ్రంగా వాపోతున్నారు.